పబ్లిక్ ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ ఎల్ఐసిలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కానీ, ఎల్ఐసిలో పాలసీ తీసుకోవడానికి కానీ, ఎల్ఐసిలో హోమ్ లోన్ తీసుకోవడానికి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎల్ఐసితో టైఅప్ అయ్యేటప్పుడు కామన్ మ్యాన్కి ఉండే డౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఓ ప్రైవేట్ సమ్ ఎక్స్ ఇస్తున్నటువంటి ప్రీమియం కానీ, లేకపోతే వాళ్ళు ఇస్తున్నటువంటి అమౌంట్ కానీ ఇది ఇవ్వట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయండి, ఇయర్లీ ఇంత కడితే చాలు, మీ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్కి 4.5 లక్షలు మీరు సంవత్సరానికి క్లెయిమ్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు. ఇదే పాలసీ, ఇలాంటి పాలసీ కోసం నా అంతటి నేను ఎల్ఐసికి వెళ్తే వాళ్ళు చెప్పే ప్రీమియం తక్కువ ఉంది, అట్ ది సేమ్ టైం వచ్చే అమౌంట్ కూడా ఇప్పుడు మీ నలుగురికి కలిపి నేను సంవత్సరానికి 1.5 లక్షలు ఇస్తాను అని అంటున్నారు. ఈ 4.5 లక్షలు 1.5 లక్షలతో పోల్చుకొని ఏమో ఇవాళ రేపు హాస్పిటల్ పరిస్థితులు బాగాలేదు కదా, వెళ్ళిన తర్వాత 1.5 లక్షలు ఎక్కడికి సరిపోతుంది అనే ఉద్దేశంతో ప్రైవేట్ వైపు వస్తున్నారు కదా కామన్ మ్యాన్, కాదంటారా? అంటే మీకు ముందే మనవి చేశాను, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అవి లేనిపోనిది మీకు చెప్పి రేపొద్దున ఆ కమిట్మెంట్స్ హానర్ చేయలేను అని చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అవి అకౌంటబుల్ టు ద పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతారు వాటి మీద. ఏ ప్రైవేట్ కంపెనీ దాని మీద పార్లమెంట్లో ప్రశ్నలు ఉండవు. ఓకే, గవర్నమెంట్ కాబట్టి పార్లమెంట్కి జవాబుదారీ, ఐఆర్డీఏకి జవాబుదారీ. మీరు దీని మీద మీరు ఇచ్చినటువంటి హామీ ప్రాస్పెక్టస్ కావచ్చు, లేదా మీరు ఇచ్చినటువంటి పాలసీ బాండ్ కావచ్చు, ఇందులో ఏదైనా అంశం మీకు నచ్చలేదంటే, లేకపోతే అంశాన్ని మీరు అమలుపరచలేదని మీరు అనుకుంటే కనుక మీరు అంబుడ్స్మెన్ అని వారికి కూడా కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే కోర్టులకు వెళ్ళొచ్చు. ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా చేస్తాయనేది అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. నిన్న కాక మన ఆర్థిక సర్వేలో మీరు చాలా స్పష్టంగా చూస్తే, ఆర్థిక సర్వేలో ఒక బాక్స్ ఐటెం కట్టి ఆర్థిక సర్వేలో రాశారు. ఏమని? 2 లక్షల కంప్లైంట్లు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఉన్నాయి, ఎక్స్క్లూడింగ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని రాశారు. 2 లక్షల కంప్లైంట్లు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఉంటే అందులో సగం కంప్లైంట్లు ఏమున్నాయంటే ఇలాంటి కంప్లైంట్లే. మోసపూరితమైన వాగ్దానాలు చేసి క్లెయిములు తర్వాత ఎగ్గొట్టి, లేదా మిస్సెల్లింగ్ చేసి వాళ్ళకి ఒకటి చెప్పి ఇంకొకటి అమ్మి, వాళ్ళకి అర్హత లేకపోయినా వేరేదేదో చెప్పి ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పారు అని చెప్పి దాదాపు 1,00,000 కంప్లైంట్లు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఉన్నాయని ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేశ ఆర్థిక మంత్రి తన ఆర్థిక సర్వేలో ప్రకటించారు. సో ఇంతకంటే నిదర్శనం అంటే మీకు వాస్తవం చెప్పే వాళ్ళు ఎప్పుడు ఎలా చెప్తారు? ఈరోజు మేము ఇది చేయగలం, ఇంతవరకే ప్రీమియమ్స్ ఉంటాయి, ఈ ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి, ఇలా వస్తుందని చెప్పగలరు. ఇక మోసపూరితమైన వాగ్దానాలు చేసేవారు వాళ్ళు స్వర్గాన్ని తీసుకొచ్చి ఇస్తామని చెప్పచ్చు. కానీ వారి వాగ్దానాలు నిజమేంటో మనం ఆ క్లెయిమ్ సెటిల్మెంట్లో కావచ్చు, కోర్టు కేసుల్లో కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్లో ప్రస్తావించిన రిపోర్ట్లో కావచ్చు మనం పరిశీలించవచ్చు. ఈ ఇన్సూరెన్సెస్లో సార్ స్పెషల్గా బాగా వినిపించేది ఏంటంటే, దీని మీద చాలా టాపిక్స్, సినిమాలు కూడా వచ్చినాయి. ఇన్సూరెన్స్లో రూల్స్ రాస్తున్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఒక కామన్ ఉమెన్గా కూడా చెప్తున్నాను, ఈవెన్ ఎవరైనా మా దగ్గరికి వచ్చినా మేము ఆ ఇన్సూరెన్స్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరైనా చదవం. టు బి ఫ్రాంక్, ఎవరైనా చదవం, చక్కగా సిగ్నేచర్ పెడతాం. తర్వాత వాళ్ళు ఏదో మూవీలో చూపించినట్టు నెంబర్ 12 చూడండి అని చెప్పి దాన్ని రౌండప్ చేసి మీకు ఇది క్లెయిమ్ కాదు అని చెప్తున్నాను. కానీ ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ సెక్టార్ నుంచి ఉన్న మీరు ఆ ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలి అనే ఆలోచన రాలేదా? సర్టన్లీ అండి. ఇప్పుడు మీకు ఇదే అంశం బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏ ముందు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అంటే ఒకటి చెప్తున్నారు, తర్వాత క్లెయిమ్ పెట్టినప్పుడు వేరేది ఒకటి చేస్తున్నారని చెప్పే అంశం. అందుకని ఐఆర్డీఏ నిబంధనలో ఇప్పుడు చాలా స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, అసలు ఈ పాలసీలో ఏం చెప్పదలిచారు, ఎంత అమౌంట్ ప్రీమియం తీసుకుంటారు, మీకు ప్రతి పాలసీకి లోన్ ఫెసిలిటీ ఉందా లేదా, లేకపోతే ఈ పాలసీలో 5 ఏళ్ళకి ఎంత ఇస్తారు, 10 ఏళ్ళకి ఎంత ఇస్తారు, మెచ్యూరిటీలో ఎంత ఇస్తారు, డెత్ బెనిఫిట్ ఎంత ఉంటుంది, వైకల్యం చెందితే ఎంత ఉంటుంది అనే స్నాప్ షాట్ ఇప్పుడు చాలా స్పష్టంగా ఇవ్వాలి అని ఐఆర్డీఏ తీర్మానం చేసింది. అంటే ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఎవ్రీబడి ఫ్రమ్ 1 అక్టోబర్ 2024. ఓకే, ప్రతి వాళ్ళు ఎల్ఐసితో సహా 25 ప్రైవేటు బీమా కంపెనీలు కూడా చాలా స్పష్టంగా మీరు అడుగుతున్న ప్రశ్నకి ఆన్సర్ చేయాలి. అంటే ప్రతి ఇన్సూరెన్స్, నాట్ ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్, ఎవ్రీవేర్ మీరు అసలు ఏం కవర్ చేశారు. మీకు మీ లైఫ్ ఇన్సూరెన్స్లో మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ దీర్ఘకాలిక రోగాలకి ఇది కవర్ అవుతుంది, ఏ ఆపరేషనల్ ప్రొసీజర్స్కి ఇది కవర్ అవుతుంది, ఎక్కడ వైద్యం చేయించుకుంటే ఇందులో అమౌంట్స్ ఇస్తారు, ఇట్లాంటివన్నీ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఒక స్నాప్షాట్, ఒక డీటెయిల్డ్ నోట్ అనేది మొత్తం ఒక పుస్తకంలా కాదు,
స్పెసిఫిక్ బుల్లెట్ ఐటమ్స్ లాగా ఇవ్వాలని చెప్పి ఐఆర్డీఏ నిర్ణయం చేసింది. మీకు 1 అక్టోబర్ నుంచి కూడా బహుశా వీటి విషయంలో కొంత ప్రజలకు ఉపశమనం కలుగుతుందని మేము క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరికి కూడా అంత ఓపిక తిరగలేదు చదువుకునేటట్టు. బట్ ఏవైతే మేజర్ పార్ట్ రూల్స్ ఉన్నాయో అవి తెలిస్తే వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం సార్, ఇప్పుడు మీరు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తగ్గించాలి మీ పోరాటం, చాలా ప్రశ్నలకు అక్కడే మాకు సమాధానం వచ్చింది. కానీ ఇప్పుడు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాం, ₹1,00,000 ఖర్చు అయింది అనుకోండి. ₹1,00,000 ఖర్చు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి మా ఫైనాన్షియల్ పొజిషన్ ఇది, నేను కట్టలేనండి అని మాట్లాడినప్పుడు ఆయన ఏదో సరే కన్సిడర్ చేసి తెలుసు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక 75,000కి తగ్గించిన 75,000 మీద కూడా జిఎస్టీ వేస్తున్నారు కదా. అంటే ఏంటంటేనండి, మెడిసిన్లో కూడా జిఎస్టీ ఉందండి. మెడిసినల్ ఐటమ్స్ అనే దాని మీద 18% జిఎస్టీ ఉంది ఈరోజు. ఓకే. మెడిసినల్ ఐటమ్స్. హాస్పిటల్కి సంబంధించినంత వరకు రూమ్ రెంట్ కనుక ₹5,000 దాటితే దాని మీద జిఎస్టీ ఉంది. రూమ్ రెంట్ 5,000 దాటితే 5% జిఎస్టీ ఉంది. కానీ చాలా ఐటమ్స్, మెడిసినల్ ఐటమ్స్ 18% జిఎస్టీలో ఉన్నాయి. కరోనా అప్పుడు చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. అప్పుడు ఆక్సిజన్ చాలా ఇబ్బంది పరిస్థితులు, అది 18% ఆక్సిజన్ ఉంది. ఇతర అలాగే ఎక్విప్మెంట్ విచ్ రిలేటెడ్ టు కరోనా ట్రీట్మెంట్ చాలా హై కాస్ట్లో ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటే దాని మీద మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఫార్మా ఇండస్ట్రీ మీద తిరుగుబాటు చేసి గట్టిగా ప్రజలకు ఉపశమనం కలిగించేటువంటి ఫార్మా దాని మీద ఇంత పనులు వేయడం ఏంటని అడిగిన తర్వాత దాన్ని 12% తగ్గించారు. ఇప్పుడు కూడా డిమాండ్ దేశవ్యాప్తంగా చాలా మందిలో ప్రజా వైద్యులు ఎవరైతే ఉన్నారో వారందరి డిమాండ్ ఉంది. మెడికల్లో క్రూషియల్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద జిఎస్టీ 0% వేయాలని. మొన్న కూడా క్యాన్సర్ డ్రగ్స్ అలాగే ఏదైతే ఉన్నాయో మన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించినటువంటి డ్రగ్స్ కొన్ని మీద, అలాగే మన కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఉపయోగించేటువంటి దీర్ఘకాలిక డ్రగ్స్ పైన కూడా 0 జిఎస్టీని ప్రభుత్వం ప్రతిపాదించాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది దాని మీద కూడా. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇతరులు కూడా అడుగుతూ ఉన్నారు, డాక్టర్స్ కూడా. ఎందుకంటే ప్రజలందరికీ ఉపయోగపడాల్సిన అంశం. అక్కడ 25,000 తగ్గించమని అంత రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు దీని మీద 9,000, 10,000 వేస్తే ఆ 10,000 కట్టగలిగిన వాడికి ఇంత రిక్వెస్ట్ ఉండదు కదా సార్. అది కూడా భారమే కదా అప్పుడున్న పరిస్థితి. అందుకోసమే ఈరోజు అంటే మెడిక్లెయిమ్ రీయింబర్స్మెంట్లో ఇప్పుడు మీరు మెడికల్ పాలసీ తీసుకున్నారనుకోండి, మీరు ఏదైనా కంపెనీతో టైఅప్ అయ్యారు, ఆ హాస్పిటల్ ఆ కంపెనీతో టైఅప్ అయిపోయింది కాబట్టి మీరు వెళ్తే ఆ ఖర్చులన్నీ వారు భరిస్తారు. ఏదో తృణోపణమో అట్లా ఏదైనా ఫుడ్ ఎక్స్పెన్సెస్ అట్లా గ్లౌజులు ఇట్లాంటి వాటికి వాళ్ళు ఎవరో ఓకే, దట్ ఈస్ అండర్స్టాండబుల్. కానీ మేజర్ ఎక్స్పెండిచరు పాలసీదారులు భరించాలి, ప్రజలు భరించాలనేది మాత్రం అన్యాయం కాబట్టి దీన్ని తగ్గించాలనేటువంటి వాదన జరుగుతూ ఉంది. రోజుకు ₹5,000 దాటినటువంటి రెంట్ దాటితే మాత్రం 5% జిఎస్టీ అనేది ఉందండి.